పరమాత్మ ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. పిపీలాది బ్రహ్మ పర్యంతము సృష్టించిన అణువు నుంచి, పరమాణువు నుంచి మేరు పర్వతం వరకు ఆయన సృష్టి. చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు ఆయన సృష్టి. ఆయన సృష్టిని ఇంత ఆనందం అనిపిస్తూ మనము సృష్టికర్తను తెలుసుకోవడానికే ధ్యానం అని తెలుసుకున్నాక, ఆ ధ్యానం ఎలా చెయ్యాలి అంటే సంతోషంగా చెయ్యగలగాలట. ఎప్పుడు సంతోషంగా. ఎప్పుడు సంతోషం ఉంటుంది చెప్పండి? దుఃఖాలు, బాధలు, కష్టాలు నా కర్మ ఫలాలే అని అవగాహన వచ్చినప్పుడు వాటిని కూడా సంతోషంగా స్వీకరిస్తాము. నిజంగా ఒక ఆత్మజ్ఞాని కష్టాలను కూడా సంతోషంగా స్వీకరిస్తాడు. ఒక అజ్ఞాని చిన్న కష్టం వచ్చినా దేవుడికి దయలేదు అని నిందిస్తాడు. భగవద్గీతలో చెప్పాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. కర్మలు ఉన్నప్పుడే బాధలు వస్తాయి, కర్మలు ఉన్నప్పుడే రోగాలు వస్తాయి. ఇవన్నీ అవగాహన అయ్యింది కాబట్టి ఒక ఆత్మజ్ఞానికి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ధ్యానంలోకి వచ్చి కూడా కర్మలకు బాధపడుతున్నామంటే మనకి సరి అయిన అవగాహన లేదు ఆధ్యాత్మికత మీద అనేది అర్థమవుతుంది.